హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 778కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో సిరీస్లో నార్జో 2020A, ఇంకోటిసరికి 20 Pro అని చెప్పి 3 మొబైల్స్ని అయితే సెప్టెంబర్ 21 అంటే ఈ నెల 21వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి మార్నింగ్ నేను ఒక అన్బాక్స్ అయితే చేశాను. చాలా సార్లు మీరు అడిగారు కదా, ఇది ఫీల్ ద పవర్ ఏంటి బాక్స్ అని, దాని మీద అయితే వీడియో చేశాను నేను. అది నార్జో 20 సిరీస్కి సంబంధించి ఇన్విటేషన్ అనమాట. సో అది నేను అన్బాక్స్ చేసి అక్కడ పోస్ట్ అయితే చేశాను. అందులో మీకు మిగిలిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈసారి వీళ్ళు తీసుకురాబోయే ఈ ఏవైతే నార్జో సిరీస్ మొబైల్స్ ఉన్నాయో ఇందులో సరికి మనకి పవర్ఫుల్ బ్యాటరీని అలాగే ఫాస్ట్ ఛార్జర్ని చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇక లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు నార్జో 10 అండ్ 10A 2 మొబైల్స్ని తీసుకొచ్చారు. ఈసారి అయితే 3 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే రియల్మీ 7 Pro ఈ మొబైల్ని ఈరోజు సేల్కి అయితే తీసుకొచ్చారు. సో సేల్కి తీసుకొచ్చారు, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. సో ఇక మాధవ్ షెట్ అయితే ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశాడు. ఈ సేల్లో వీళ్ళు 60,000కు పైనే ఈ మొబైల్స్ని అమ్మినట్టుగా అయితే మాధవ్ షెట్ ట్వీట్ చేశాడు అనమాట. ఇక నెక్స్ట్ సేల్ వచ్చేసరికి సెప్టెంబర్ 18 ఈ నెలే, మళ్ళీ 18వ తారీఖున అయితే నెక్స్ట్ సేల్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే రియల్మీ C17 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి. సో ఇక్కడ మనం మొబైల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.5 ఇంచెస్ 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో HD+తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 6GB 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. 460 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే రేర్ కెమెరాస్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ అని తెలుస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ రియల్మీ C17 మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. లాస్ట్ టైం ఇదే స్పెసిఫికేషన్స్తో మనకి రియల్మీ 7i అయితే రాబోతుంది అనుకున్నాం. బట్ వచ్చేసరికి అది రియల్మీ 7i కాదు, రియల్మీ C17 అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక అలాగే రియల్మీ 7i ఈ మొబైల్ వచ్చేసరికి ఇండోనేషియాలో ఈ నెల 17వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ఇప్పుడు దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. సో ఇక్కడ చూస్తే సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే దాంట్లో కూడా ఉంటున్నాయి. సేమ్ డిజైన్తో అయితే రాబోతుంది. బట్ వచ్చేసరికి ఇందులో మనకి కెమెరాస్లోను ప్రాసెసర్లోను డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సో కెమెరాస్ చూస్తే మనకి ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, అదే డిఫరెన్స్. ఇంకా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 662 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 3 డిఫరెన్స్తో వచ్చేసరికి ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది మనకి 17th అయితే వీళ్ళు ఇండోనేషియా లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు. మేబీ నేను అనుకుంటే ఇందులో ఒక మొబైల్ని వీళ్ళు నార్జో సిరీస్లో అయితే తీసుకురావచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అన్ప్యాకెడ్ ఈవెంట్లు తెగబెట్టేస్తుందని చెప్పొచ్చు. ఈ నెల 23వ తారీఖున మరో అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సామ్సంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్, దాన్ని మనం S20 లైట్ అని కూడా పిలవచ్చు. సో ఆ మొబైల్ అయితే ఇక్కడ లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ ట్యాబ్ A7, సో ఇదైతే త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ టాబ్లెట్ కి సంబంధించి మోడల్ నెంబర్లు అయితే స్పాట్ అయినాయి. ఒక మోడల్ నెంబర్ వచ్చేసరికి T500, ఇంకోటి వచ్చేసరికి T505 అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఒకటి వైఫై వేరియంట్, ఇంకోటి LTE వేరియంట్ తీసుకురావచ్చు. వీటి ప్రైజెస్ మరి ఎంత ఉంటాయో చూడాలి. మేబీ నేను అనుకోవడం 30,000 నుంచి 35,000 రూపాయల మధ్యలో వీటి బేస్ వేరియంట్ అయితే ఉండొచ్చు. ఇక టెక్ న్యూస్ కొనసాగించే ముందు రేపు మన ఛానల్ వచ్చేసరికి రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ రిలీజ్ చేసిందిగా 1600 పెట్టి. సో దానికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో రేపు మన ఛానల్ అయితే ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు కదా, సో ఎప్పుడన్నా అని. సో రేపైతే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది, అక్కడైతే ఆ వీడియో మీరు చూడగలరు. ఇక అలాగే సామ్సంగ్ నెక్స్ట్ మంత్ చూస్తే ఒక కొత్త సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే వీళ్ళ దగ్గర నోట్ సిరీస్ ఉన్నాయి, S సిరీస్ ఉన్నాయి, A సిరీస్ ఉన్నాయి, అలాగే M సిరీస్ ఉన్నాయి. J సిరీస్ ఎప్పుడో కనుమరుగైపోయినాయి, వాటిని అయితే డిస్కంటిన్యూ చేసిన సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు F సిరీస్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీటి ప్రైజెస్ కూడా మనకి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో వీటి ప్రైజెస్ ఉంటాయన్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి ఇది ఆన్లైన్ కోసం చేస్తున్నారో ఆఫ్లైన్ కోసం తీసుకొస్తున్నారో చూడాలి. ఇంతకుముందు మనకి F సిరీస్ అంటే ఫోల్డబుల్ డిస్ప్లే మొబైల్స్ అనుకున్నాం, బట్ ఒకసారి దాన్ని Z సిరీస్ కింద చేంజ్ చేశారు. అందుకే ఇప్పుడు మనకి Z Fold 2 అలాగే Z అని చెప్పేసి మొబైల్స్ వస్తున్నాయి. అవి ఫోల్డింగ్ సిరీస్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు తీసుకురాబోతున్న ఇవి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఈ F సిరీస్ని తీసుకొస్తారని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూడాలి మరి నెక్స్ట్ మంత్ వీళ్ళు ఎలాంటి మొబైల్స్ని వీళ్ళు మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు అనేది. సో తర్వాత చూసుకుంటే మనకి క్వాల్కామ్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్, అదే Snapdragon 875 ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు 865 రన్ అవుతుందిగా, దాని సక్సెసర్ 875 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ సరికి వీళ్ళు డిసెంబర్ నాటికల్లా, అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళు మొబైల్స్లో అయితే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు వీళ్ళ ప్రాసెసర్ చూసుకుంటే TSMC అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఇది ఒక సెమీ కండక్టర్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ఓన్లీ క్వాల్కామ్ అనే కాదు, మన కిరీనిక్ కానీ లేకపోతే మీడియాటెక్ కూడా వీళ్ళు వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అయితే సప్లై చేస్తారు. ఇప్పుడు ఈసారి మాత్రం మనకు రాబోయే ఏదైతే Snapdragon 875 ప్రాసెసర్ ఉందో ఈ ప్రాసెసర్ని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ సామ్సంగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. TSMCతో కంపేర్ చేసుకుంటే తక్కువ బిట్, అంటే తక్కువ ఖర్చులో వచ్చేసరికి సామ్సంగ్ అయితే వీళ్ళకి ఈ ప్రాసెసర్ని సెమీ కండక్టర్ని అయితే అందించబోతుందంట. అందువల్ల వచ్చేసరికి వీళ్ళు సామ్సంగ్తో అయితే డీల్ కుదిరించుకున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు 850 మిలియన్ నుంచి 1 బిలియన్ వరకు
ఇప్పుడు ఈసారి ఈ ప్రాసెసర్కి అయితే ఖర్చు అవుతుంది అనమాట క్వాల్కామ్కి. సో అదంతా మనకి సప్లైరు శాంసంగ్ అయితే కాబోతుంది. సో తర్వాత చూసుకుంటే మనకి నోకియా 7.3 ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 22వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు 9.3ని కూడా తీసుకురావాలి, బట్ ఒకసారి అది ఇంకా డిలే అయ్యేలాగైతే కనిపిస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్కి ఆ మొబైల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిందే ఒకటి 9 సిరీస్లో నోకియా 9 ప్యూర్ వ్యూ అయితే తెచ్చారు. దాని సక్సెసర్ 9.1 రావాలి, ఇలా లేట్ వల్ల ఆగిపోయింది. 9.2 రావాలి, అది ఆగిపోయింది. డైరెక్ట్గా వీళ్ళు 9.3 తీసుకొస్తున్నారు, ఇది కూడా లేట్ అయిపోతుంది. దీన్నే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ 9.4 అని చెప్పి రిలీజ్ చేస్తారేమో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ 9A ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇదే మొబైల్ వీళ్ళు చైనాలో కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వీళ్ళు 4GB 128GB వేరియంట్ని చైనాలో అయితే లాంచ్ చేశారనమాట. సో ఇదే మొబైల్ని రేపు మనకి మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. రెడ్మీ 9i పేరు మీద అయితే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ రెడ్మీ 9A ఉంది, 3GB 2GB వేరియంట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు 4GB 128GBతో వీళ్ళు రెడ్మీ 9i పేరు మీద రేపు అయితే ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో చూడాలి మరి ప్రైస్ మనం ఇంతకుముందు అనుకున్న దాని ప్రకారం 8,000 9,000 ఉండొచ్చు మధ్యలో అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. మరి అదే ప్రైస్ తీసుకొస్తారేమో. సో తర్వాత చూసుకుంటే మనకి టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్. సో ఈ మొబైల్ అయితే ఒకటే మొబైల్, దీనికి ఎంత పొడుగు పేరు పెట్టారు అనుకోండి. ఎంత పొడుగ్గా పేరు ఉంటే ఈ మధ్య అంత పెద్ద మొబైల్ అని జనాలు అనుకుంటారని చెప్పి వీళ్ళు కూడా తెలిసిపోయింది మార్కెట్ టెక్నిక్. సో అందుకని వీళ్ళు కూడా యాపిల్ 11 Pro Max అని చెప్పి ఎలా పెట్టిందో, సో వీళ్ళు కూడా ఏంటంటే టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ అని చెప్పి పేరు పెట్టి ఈ మొబైల్ని అయితే మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే 7 ఇంచెస్ ఉంటుంది, IPS LCD డిస్ప్లే HD+తో వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 3GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ ప్రాసెసర్, దాన్ని పట్టుకొని ఎలాడుతూనే ఉంటారు. వాళ్ళు వదిలేసిన వీళ్ళు మాత్రం వాళ్ళని వదలనమాట. 822 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, డెప్త్ అండ్ మైక్రో సెన్సార్ అనమాట. ఫోర్త్ కెమెరా AI కెమెరా అంటున్నారు, సిగ్గుపడతారు దాని గురించి వీళ్ళు చెప్పడానికి, అంటే దేని పనికిరాదని. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 8,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తెచ్చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు అనమాట. సో అంత ప్రైస్ పెట్టి ఈ మొబైల్ తీసుకోండి, అది కూడా A22 ప్రాసెసర్ అంట. అదే ప్రైస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రియల్మీ నుంచి C3 అయితే వస్తున్నట్టుంది. సో అది అందులో వచ్చరికి G70 ప్రాసెసర్ ఉంది, ఇంకా దీనికన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదా ఇంకొంచెం 500 రూపాయలు ఎంతో వేసుకుంటే రియల్మీ నార్జో 10A అయితే వస్తుంది, ఇంకా అది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 7 ఈ మొబైల్ కూడా వీళ్ళు బుధవారం సో ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. దీని ప్రైస్ చూస్తే 11,000 రూపాయల దగ్గర పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి 6.95 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. హెలియో G70 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. DTS సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని తీసుకొస్తున్నారు. అక్కడ చూస్తున్నా సరే మనకి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి 10,000 రూపాయలకి రెడ్మీ 9 ప్రైమ్ అయితే దొరుకుతుంది, ఇంకా 12,000 రూపాయలకి రెడ్మీ నోట్ 9 దొరుకుతుంది. G70 ప్రాసెసర్తో నార్జో 10A మనకి 9,000కి అయితే దొరుకుతుంది. సో వీళ్ళు 11,000 పెట్టారు. సో త్రాన్యం చూసుకుంటే మనకి వివో ఒక స్మార్ట్ వాచ్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు డేట్ అయితే కన్ఫర్మ్ అయింది, సెప్టెంబర్ 22, అంటే ఈ నెల 22వ తారీఖున ఈ వాచ్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే ఈ వాచ్ ప్రైస్ 10,700 రూపాయలు ఉండొచ్చు చైనాలో అని తెలుస్తుంది. మేబీ ఇదే వాచ్ని మన ఇండియాలో 12,000 నుంచి 14,000 రూపాయలకి వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. త్రాన్యం చూసుకుంటే మనం వన్ ప్లస్ నాట్ మొబైల్కి ఇప్పుడు ICICI కార్డ్ మీద వీళ్ళు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. మీకు అమెజాన్లోను అలాగే OnePlus.com లోను. సో మీరు ICICI కార్డు పెట్టి మీరు ఈ మొబైల్ పర్చేస్ చేసినట్టయితే 1000 రూపీస్ అయితే మీకు తక్కువకు వస్తుంది. అయినప్పటికీ ఇక నేను ఎప్పుడు చెప్పేదేగా. సో త్రాయింగ్ చూసుకుని మనకి గూగుల్ సెడ్రినా అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ టీవీ డాంగిల్ని తీసుకురాబోతుందని ఇంతకుముందు చాలాసార్లు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి కొత్త ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. వీళ్ళు తీసుకురాబోతున్న ఏదైతే ఈ సెడ్రినా డాంగిల్ ఉందో, సో ఇందులో వచ్చేసరికి మనకి క్రోమ్ కాస్ట్తోనే వస్తుంది ఇది. బట్ ఇందులో వచ్చేసరికి మనకి గూగుల్ టీవీ ఉంటుందని చెప్పేసి సమాచారం వస్తుంది. ఇదేంటి గూగుల్ టీవీ అనుకోవచ్చు, గూగుల్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఒకటే కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా మనం ఆండ్రాయిడ్ టీవీ అని పిలుస్తాం, గూగుల్ టీవీ అని పిలవం. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ టీవీని రీబ్రాండ్ చేస్తూ గూగుల్ టీవీ పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి గూగుల్ టీవీని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో మనకి ఆండ్రాయిడ్ టీవీతో కంపేర్ చేసుకొని చూసినట్టయితే గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ చేంజ్ అయ్యి ఇంకా కొత్త ఫీచర్స్ అయితే ఉంటాయన్నట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి టిక్టాక్ని యూఎస్లో బ్యాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీళ్ళకి డెడ్ లైన్ కూడా పెట్టారు, నవంబర్ 12వ తారీఖున డెడ్ లైన్ అయితే పోతుంది అనమాట. ఈ లోపు వీళ్ళు యూఎస్లోని
ఏదో ఒక కంపెనీకి సో ఈ టిక్టాక్ను అమ్మేసుకొని అక్కడి నుంచి మూటా ముల్లి సర్దుకొని వెళ్ళిపోవాలని ట్రంప్ అయితే చెప్పాడు. లేకపోతే నవంబర్ 12 తర్వాత వీళ్ళు పొడిగింపు కూడా అయితే ఉండదు. ప్రస్తుతానికి చూస్తే మైక్రోసాఫ్ట్ ఇంకోటిసరికి ఒరాకిల్ ముందుకు వచ్చినాయి అనమాట టిక్టాక్ను కొనడానికి. అయితే ఇప్పుడు టిక్టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ అయితే సో ఈ టిక్టాక్ని యూఎస్ కంపెనీకి అమ్మడానికి ఇష్టం చూపించట్లేదని చెప్పేసి చైనాకు సంబంధించిన ఒక టీవీ ఛానల్ అయితే చెప్తుందనమాట. సో వీళ్ళు కోరుకునేది ఏంటంటే టిక్టాక్ని అయితే పూర్తిగా అమ్మకుండా కావాలంటే యూఎస్కి సంబంధించిన కంపెనీ ఒరాకిల్ మీద అయితే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంట. ఈ ఒరాకిల్ నుంచి వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని అంటే ఒరాకిల్లో కొన్ని షేర్ వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు టిక్టాక్లో షేర్లు వాళ్ళకి ఇస్తారు. అలాగా సత్సంబంధాలు కొనసాగించి అలాగే టిక్టాక్ని అక్కడ ఉంచాలని బైట్ డాన్స్ భావిస్తున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.